నిన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కలెక్టర్లు కలెక్టర్లతో నిన్న మీటింగ్ జరిగిన విషయం తెలిసిన విషయమే. ఇక్కడ ఈ కలెక్టర్ల మీటింగ్ లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే వాళ్ళు మీరు ఎమ్మెల్యేలతో కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి, మా ఎమ్మెల్యేలు చెప్పినట్లే మీరు వినండి అంటూ కూడా చంద్రబాబు నాయుడు 2014లో ఎలా చెప్పారో ఇప్పుడు కూడా అధికారులకు అలాగే చెప్తున్నారు. మా వాళ్ళు చెప్పినట్లు మీరు వినాలి అధికారులు అన్నట్టు. సో మీరు ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి అని కొత్తగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే అసలు అధికారులు ఎమ్మెల్యేలు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోవడం, ఒకే ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు అంతా కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవడంలో ఒక అర్థం ఉంది కానీ, లేదా కలెక్టర్లంతా ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవడంలో అర్థం ఉంది కానీ, ఎమ్మెల్యేలు మంత్రులు ఇక్కడ కలెక్టర్లతో అధికారులతో వీళ్ళతో వాట్సాప్ గ్రూప్ అంటే చంద్రబాబు నాయుడు చాలా అంటే పెద్ద ప్లానే వేశాడు చంద్రబాబు నాయుడు. అంతా మా పచ్చ కార్యకర్తల అండతోనే నడవాలి రాష్ట్రం అన్నట్టు, రెడ్ బుక్ రాజ్యాంగమే నడవాలన్నట్టు ఫిక్స్ అయిపోయినట్టున్నారు. దీనిపైన ఈ వాట్సాప్ గ్రూపు పైన మాజీ మంత్రి పేర్ని నాని గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్కిను తర్వాత చంద్రబాబు నాయుడుకి. నిన్న కలెక్టర్ మీటింగ్లో కనీసం సూపర్ 6 హామీల గురించి కూడా చెప్పలేదు, హామీల గురించి అస్సలు మాట్లాడలేదు, హామీలు ఎలా నెరవేర్చాలి అనేది హామీల గురించి సూపర్ 6 గురించి కానీ చంద్రబాబు నాయుడు ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ 6 కాకుండా హామీల గురించి కానీ ప్రజల బాగోగుల గురించి కానీ ప్రజలకు ఎలా దగ్గర కావాలి, ప్రజలకు ఎలా సేవ చేయాలి అధికారులు అనే విషయం మాట్లాడుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని కలెక్టర్లు ఎదురుగా తిట్టడానికే పిలిచినట్టున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ కూడా పేర్ని నాని గారు చాలా సీరియస్ అయ్యారు. ఆ వాట్సాప్ గ్రూప్లో అసలు ఎందుకు సాక్ష్యాలు లేకుండా చేసేందుకు అంటూ కూడా పేర్ని నాని గారు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు కలెక్టర్లు వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవాలని సీఎం చంద్రబాబు చెప్తున్నారని, సాక్ష్యాలు లేకుండా చేసేందుకే ఆ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని గారు. తమ నాయకులు ఏం చెప్తే అది చేయాలని చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఆదేశించారన్నారు. గతంలో జగన్ మాత్రం అందరికీ న్యాయం చేయాలని చెప్పేవారని గుర్తు చేశారు. చంద్రబాబు కలెక్టర్ల మీటింగు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కలెక్టర్ మీటింగ్ వీడియోలను ఆయన ఫ్రెష్ మీట్లో ప్లే చేసి మరీ చూపించారు. తమది పొలిటికల్ గవర్నెన్స్ అని చంద్రబాబు బాహటంగానే చెబుతున్నారని ఎద్దేవా చేశారు పేర్ని నాని. ఏపీలో రోజు రోజుకి హింస పెరుగుతోందన్నారు పేర్ని నాని. రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని కూడా చెప్పారు. పోలీసుల ముందే దారుణాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరో తెలిసినా కూడా పోలీసులు వాళ్ళ పేర్లను బయటకు చెప్పడం లేదన్నారు. కనీసం ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం లేదన్నారు. నంద్యాలలో టీడీపీ నేతలు మారణాయుధాలతో రోడ్లపై తిరుగుతున్నారని, ఏపీలో విచిత్రమైన పోలీసు వ్యవస్థ ఉందన్నారు. బీహార్లో ప్రభుత్వ ప్రేరేపిత ఘటనలు జరిగేవని, ఇప్పుడు అక్కడ కూడా శాంతి భద్రతలు సక్రమంగానే ఉన్నాయని, కానీ ఏపీ మాత్రం బీహార్లో తయారైందని విమర్శించారు పేర్ని నాని గారు. శాంతి భద్రతల విషయంలో చిలుక పలుకులు పలికిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు దారుణాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు పేర్ని నాని గారు. వాలంటీర్లకు 10,000 ఇస్తానని ఎగ్గొట్టారని, మేనిఫెస్టోలో పథకాల గురించి చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో ఎందుకు మాట్లాడలేదని కూడా ప్రశ్నించారు పేర్ని నాని. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే నాటికి ఖజానా ఖాళీగా ఉన్న పథకాలు అమలు చేశామని, ఇప్పుడు చంద్రబాబు మాత్రం కబుర్లు చెప్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి దగ్గర 10,000 కోట్లు 8 నుంచి 10,000 కోట్ల ఖజానాలో ఉందని కూడా పేర్ని నాని గారు గుర్తు చేశారు. సోషల్ మీడియాని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడే అని అన్నారు పేర్ని నాని గారు. అలాంటి వ్యక్తి ఫేక్ న్యూస్ అంటూ ట్వీట్లు వేయడము హాస్యాస్పదం అన్నారు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి పేర్ని నాని గారు. వైఎస్ జగన్ మీద విషం కక్కిన ఎల్లో మీడియా మంచిదా, నిజాలు రాసే సాక్షి మీద కేసులు పెడతారా అని కూడా పేర్ని నాని గారు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు నిన్న కలెక్టర్ల మీటింగ్లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి స్ట్రాంగ్గానే మరీ వీడియోలు వేసి చూపించి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. ఆధారాలతో సహా చూపించి నంద్యాలలో వైసీపీ నేత సుబ్బారాయుడిని ఎలా హత్య చేశారో అనేది, అతను పోలీసులకి ఫోన్ చేస్తే ఎన్నిసార్లు పోలీసులకు ఫోన్ చేస్తే ఆ కాల్ రికార్డ్స్ కూడా అక్కడ ప్లే చేసి మీడియా సమక్షంలో ప్లే చేసి ఎంత ఫోన్ చేసినా పోలీసులు కనీసం స్పందించలేదు, రాలేదు, పోలీసులే దగ్గరుండి హత్య చేయించారు మా పార్టీ నేతని అంటూ కూడా పేర్ని నాని గారు మరి ఆ వీడియోస్ చేసి ఆ ఫోన్ కాల్ లిస్ట్ వాళ్ళకి చేసిన కాల్ లిస్ట్ టైమింగ్స్ అవన్నీ చేసి కూడా పేర్ని నాని గారు సాక్ష్యాధారాల ఆధారాలతో సహా బయట పెట్టారు కూటమి
ప్రభుత్వానికి వాళ్ళు చేసిన పోలీసుల రాజ్యం అంటే పోలీసులు కూడా చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే అలా వింటున్నారు, కానీ కనీసం ప్రజలకి పోలీసులు రక్షణగా ఉండాలనే విషయం మర్చిపోయారంటూ కూడా పేర్ని నాని గారు చాలా సీరియస్గా స్ట్రాంగ్గా పోలీసులకి, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడుకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు, కౌంటర్ కూడా ఇచ్చారు.